మంజు మేడం, మేడం మీ చేతికి గోరింటాకు నేనే తీసేశాను. కుర్తా ఉతకాలి కదా. నలుగు వేడుకకు స్పెషల్గా డ్రెస్ తెచ్చుకుంటే దాన్ని నేను పాడు చేశాను. ఇది వేరే ఇంకెవరైనా అయితే గొడవ చేసేవారు. ఉతికిస్తానంటే నాతో పాటే వచ్చారు. తను చూడక తగిలినందుకు తనతో నా కుర్తా ఉతికించుకోవడం కరెక్ట్ కాదు. మంజు మేడం, చెప్పండి. ఆ కుర్తా అది నేను ఉతుకుతున్నాను, వెంటనే ఆరుతుంది. ఇది అది కాదు మేడం, నా కుర్తాని మీతో ఉతికించడం నాకు నచ్చడం లేదు. అంటే మరకపోదని భయపడుతున్నారా? నేను చాలా బాగా ఉతుకుతాను. నేను మాట్లాడేది మీరు ఉతికితే మరకపోదని కాదు, బ్రహ్మాండంగా పోవచ్చు. ఉతికించడం పద్ధతి కాదనిపిస్తుంది. ఇలా ఉతకకపోతే మరకపోదు కదా సత్య గారు. నేనే ఉతుక్కుందాం అనుకుంటున్నాను. మీరు మగాళ్ళు. ఉతకడానికి చేతులు కావాలి, అంతేకాని మగ ఆడని కాదు. మీరెంత గొప్పవారు. ఇప్పటి వరకు బయట మీ లీలలు చూసి మీరొక రౌడీని అనుకున్నాను. మీలో పైకి కనిపించని మంచి మనిషి కూడా ఉన్నట్టున్నాడు. అయితే నా కుర్తా ఇవ్వండి. అయ్యో వద్దండి, నా వల్ల మీ కుర్తా మీద మరకపడింది కాబట్టి నేను ఉతకడమే కరెక్ట్. మీరు ఉతికితే నాకు పాపం తగులుతుందేమో. ఇవ్వండి ఇవ్వండి. అయ్యో ఇవ్వండి, పర్వాలేదు, ఇవ్వండి. నేను ఉతుక్కుంటా. పర్వాలేదు, ఇవ్వండి. పర్లేదు, ఇవ్వండి ఇవ్వండి. ఈ పుస్కి ఎక్కడున్నాడో ఏమో. ఈ రూప ఏంటి నన్ను చూడకుండా గోరింటాక్ని చూస్తుంది? వద్దు, కూర్చో కూర్చో, నేనే వస్తా. ఇదిగో మేడం గారికి మంచి డిజైన్స్ పెట్టండి, లేదంటే నాకు చాలా డిజైన్స్ తెలుసు, పెట్టమంటే పెడతాను. మెహందీలో స్పెషలిస్ట్ని. అబ్బో, ఏమేం డిజైన్స్ తెలుసు? ఒక్క డిజైన్ ఏంటి, మెహందీలో ఉండే లవ్ బుల్బుల్,
లవెట్ సుంచరా, లవ్ మెలోడీ, ఓ ఇంకా చాలా తెలుసు. ఏయ్ ఇలారా. వస్తున్నాను. ఏంటి మేడం? దూరంగా అక్కడ లేడీస్ కి కూల్ డ్రింక్స్ అందలేదు, వెళ్ళివ్వు పో. వెళ్ళు. సరే మేడం. రూప ఇటువైపే వచ్చేస్తుంది. కొంపదీసి రూప కళ్ళలో పడతావా ఏంటి? డోర్ ఎందుకేశారు? షూ! పుస్కి, పుస్కి ఎక్కడికి వెళ్ళాడు? ఈ పుస్కి చెప్తాడు కానీ టైంకి రాడు. నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాటే వినడు. ఛీ! బయట రూప ఉంది. మనల్ని ఇక్కడ చూసిందో రచ్చ రచ్చ అవుతుంది. నేను వెళ్ళి మాట్లాడినా? నువ్విప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు. వెళ్తే ప్రమాదంలో పడతాం. మనల్ని ఎవ్వరూ చూడకూడదు. కొంచెం ఓపిక పట్టు.